హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులరా, నేను మీ జగదీష్ పాల్వాయ్. అయితే నిన్న మునుగోడుకు సంబంధించినటువంటి ఓ కాంగ్రెస్ నాయకులు చలమల కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఎట్లా అంటే ఆయన వే ఆఫ్ టాక్లో మాట్లాడడం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి మునుగోడుకు సంబంధం లేదు, ఆయన ఇక్కడ బిడ్డ కాదు, ఆయనకి ఇక్కడ బాధలు ఏమేరక, నేను ఊర్లల్లో ఊరికి 20 మందితోటి కమిటీలు వేసుకున్నా, నేను ఆయనకి ఎంతసేపటికి మంత్రి పదవి సోకు తప్ప ప్రజలను పట్టించుకునే ఆలోచన లేదు, పాలు లేదు అది అని మాట్లాడతాడు. చలమల కృష్ణారెడ్డి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయ జీవితంలో మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంతమందికి సహాయాలు చేశారు, ఎంతమంది కార్యకర్తలను ఆదుకుర్రు, ఎంతమందికి అండగా నిలబడరు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మీరు అంత పెద్ద రాజకీయ ఉద్దండుడైతే మీకు ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలేదు, అది కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీకంటే తాతలు ముత్తాతలు చాలామంది కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీ వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పులు పొందుతందుకు ఇవాళ మీరు రాజగోపాల్ రెడ్డి గారిని ఏదో బదనం చేసే కార్యక్రమాన్ని దురదృష్టితోటి దగ్గర పెట్టుకొని నిన్న ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతుర్రు. ఆయనకు మునుగోడికి ఏం సంబంధం, ఆయన ఏం అభివృద్ధి చేసిండు, ఒక 20 గ్రామాలు ఉత్తగానే ఆగమైపోతున్నాయి, మాది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది, అభివృద్ధికి నోసుకుంటలేదు, రాజగోపాల్ రెడ్డికి ఎల్బీనగర్లో టికెట్ ఇస్తానంటే అక్కడ ఓడిపోతానంటే భయంతో వచ్చి ఇక్కడ చేసి మమ్మల్ని ఆగం చేసిండు అది అని మాట్లాడతారు. మీరే నీతివంతమైన రాజకీయం చేస్తే, మీరు స్వచ్ఛమైన కాంగ్రెస్ నాయకులు అయితే మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఏదో ఫేమస్ అయిపోదామనే ఆలోచనతోటి రాజగోపాల్ రెడ్డి గారి మీద అబండాలు శబండాలు మాట్లాడుకుంటూ అబద్ధాలు శబద్ధాలతోటి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మాత్రం బిడ్డ గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ముఖానికి ఒక 10 రూపాయలు ఉనకన్నా దానం చేసినావా? అసలు నువ్వు అంటే కూడా ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలో ఈ చలమల కృష్ణారెడ్డి అనేటోని ఓడన్నా గుర్తుపడతాడా? నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇతరుల కాడ లాలూచి రాజకీయాలు చేసేందుకు, ఇతరుల రాష్ట్ర పెద్దల కాడ మెప్పులు పొందుతందుకు ఇవాళ ఏదో ఒక ముసుగు తలిగించుకొని ఇట్లా రాజగోపాల్ రెడ్డి గారిని బదనం చేస్తే నాకేదైనా కుక్కకు బొక్కాష అన్నట్టు నాకేదైనా పదవి దొరుకుతుందనే దురాలోచనతోటి కృష్ణారెడ్డి గారు మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని పూనుకున్నారు. కానీ స్వచ్ఛమైన కార్యకర్తలు అనే వాళ్ళు ఎవరైనా కానీ నీ దొంగ మాటలు ఎవరు నమ్మరు. ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుండు, ఒక ఆర్మీని తయారు చేసుకుంటుండు, పైసలు ఆశ చూపి కార్యకర్తలను మభ్య పెడుతున్నది అని మాట్లాడుతున్నావు. నీ మొగానికి ఓన్గానే ఒక అరకింట బియ్యం ఇచ్చినవా? ఓ 10 రూపాయలు సాయం చేసి ఆదుకున్నావా? నువ్వు గ్రామ కమిటీలు వేస్తే నిన్ను పీకి పక్కకు పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఏమిటికి ఇస్తారు టికెట్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అర్థమైందా?